Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటది, నాకు ఎన్టీఆర్ అని కలవాలంటది. సూపర్, మంచి కాంబినేషన్ ఇద్దరిది. అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పారు మీరు. అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద, ఆయన ఇష్టపడిన ఆడినంటూ ఉండడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నది నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నన్ను తీసుకుపోరాను. నేను ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే, సరే సరే నాన్న చూద్దాం నాన్న అన్న చెప్పిండు, అన్న మాట ఇచ్చిండుగా, సో అది ఒక ఆ రోజు పిలిస్తే కనుక మనం పోదాంలే అని చెప్పినాను. అండ్ అమ్మ సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట. ఈరోజు అమ్మ ఆనందం ఎలా ఉంది? మాకు చెప్పుకోకుండా చాలా, అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి. చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు ఇల్లు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకునేది సార్, ఎవరు చెప్పకపోయేది. కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారుగా, మా పిన్నోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు వేసేటోళ్ళు, మీకు చెప్పట్లేదు రా, అది ఇట్లా అనుకుంటుంది ఇట్లా అనుకుంటుంది, మనసులో బాధపడుతుంది, మీకు అర్థం కావట్లేదు రా భయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు. ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి అది ఇదో చేసుకునేదానికి ప్రైవేట్ జాబ్ ఎందుకురా తిట్టేటోళ్ళు. అది చాలా, అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఎందుకంటే మేము ముగ్గురం మొగళ్ళం, దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటుంది. నేను పెద్ద కొడుకు, నేనేమైతేనో తెలియదు, మా తమ్ముడు ఉన్నాడు, వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు. సో చదివిపించింది, చదివిపించిన వాళ్ళు ఎవరు జాబ్ చేయట్లే. ఒకడు సినిమా అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిపించినాగా అని చెప్పేసి ఆమె బాధ అవ్వకుండే. ఆ తల్లి బాధ ఉంటుంది, అది ఉన్నది. మా అమ్మ నిజంగా వర్ణతీతం సార్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు ఏంటి? అంటే ఇక అదే సార్, బాధ వచ్చినప్పుడు చెప్పలే, ఆనందం వచ్చినప్పుడు చెప్పలే, కడుపులు దాచుకుంది అంతే. బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే, అరే ఇట్ అంటారా అని. ఇలా ఆనందం అన్నప్పుడు లోపల బయటికి చెప్పలే, ఉంది నాకు అర్థమైపోద్ది కదా సార్. మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ, మా నాన్న ఓపెన్ అవుతాడు. నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో మీ లైఫ్లో అతి కీలకమైంది, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే. అవును సార్. అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులను ఎందుకు తీసుకురాలేదు? అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్, అది దానివల్ల నేను తీసుకురాలేదు. అంటే చెప్పచ్చా? అది లేదు సార్, అది అంటే అది పర్సనల్ దానివల్ల రాలేకపోయారు. ఓకే. నేను మాకు వరంగల్లో ఒకటి ఉంటుంది మ్యూజిక్, అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడదా ఉంటారు మా వాళ్ళు. ఓకే. అక్కడ తీసుకొస్తా, వరంగల్ తీసుకొస్తా, అది అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, అప్పుడు వస్తారు మా వాళ్ళు. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది? 2016 సార్. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి వేరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో, ఏమన్నా వాడుకుంటారో, ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది, అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. టక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే, అన్నకు నచ్చింది, అన్న కూడా అది నచ్చింది రారా అన్నాడు ఎమ్మటే. తెలిసిపోతాయి సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి తెలిసి సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం రిలీజ్ అయినాక నీకు జరిగింది మన నీది నాది ఒకే కథ సార్. అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు, చేయరు కదా సార్. మీ అదృష్టం ఏందో తెలుసా, ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయేదో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే, ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలో ఫోల్డర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్,
అందరి దగ్గర జరుగుతాయి. అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా, ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్. దాన్ని మర్చిపోయాను, ఆ కార్బన్ సెల్లులు అవన్నీ. సో ఇయే కదా మనకి బ్యూటీ, ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్ అది. వేణుగుడుగుల గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, అనా రావచ్చా, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్చేశారు సార్. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేటు బయట కూడా ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే, ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్లో నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, ఏ అట్లా వస్తావు, ఇట్లా రావద్దు కదా, వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను, ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో, ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటైంది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నకాడ కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరిలెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళి చెప్పింది సార్. పేర్లు చెప్పొచ్చా? అవి వదిలేదు సార్, వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన. ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకి అడిగిపెట్టుని, వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు, అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోని. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాధ లేదా? బొచ్చడి సార్లు బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరు ఉంటారు సార్, అంతే. నాదేమో స్పెషల్ ఏం కాదు, అందరికీ ఇదే సార్. సినిమా ఉనికి అందరికీ పిల్లలు, కష్టాలు, రిజెక్షన్స్. ఏమో ఇక మన ఆశ కాదు, మన ఆశ అవన్నీ వదిలిపెట్టుకొని, అవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఒక్కదానికోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు, అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలా. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ ఓడింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా? అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్. మీరు చెప్తారనుకో, నాకు నచ్చితే, నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా. కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్. మీకు ఎట్లా చెప్పాలా, ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాళ్ళని రిజెక్ట్ చేసేది. సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోని, వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను, ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ. వాళ్ళ ఉంటే సార్ ఏదో సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా. అంటే అట్లా తప్పని కాదు, అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని, అంటే నాకు అది రాక. సో వాళ్ళకు ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ మన టైప్ రారు. సో అట్లా అరే అమ్మ మనకేమో రాదు, ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు, సరే ఎందుకులే అని చెప్పి ఆడికి బంద్ చేసేటోని, వాళ్ళకి అడిగి పోవటం. ఒక్కనే ఉండి రాసుకునేది, సినిమాలు చూసేది పోయి. అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక, దీనివల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక. నిజమేనా? చేంజ్ అయ్యారా రూమ్స్? చేంజ్ అయ్యారు. అంటే సార్ ఒకటి సార్, అంటే ఆ మనిషిని తప్పుపట్టడం కాదు, కానీ నాదేంటంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి. నీకు ఏదనిపిస్తే అది మాట్లాడాలి, నీకు ఇది అనిపిస్తే అది మాట్లాడాలి. కానీ లోపల పెట్టుకొని అవి ఉంటాయి కదా, అది నాకు నేను ఉండలేను, అవతల నాకు చూపిస్తే నేను భరించలేను.
సో చలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను అంతే. అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది, కలెక్షన్ ఇంకా బాగుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి మేడం సార్. మేడమే ఫోన్ చేశారా? మన టీంకు చెప్పారట, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్. వెళ్తున్నారా? పోతున్నా సార్. ఇష్టమా విజయశాంతి మేడం అంటే? సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే. ఏ సినిమా చూసారు మేడం? మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడాని కుప్పలు కదా సార్, ఇక మొత్తం ఎముడికి మొగుడు అవన్నీ ఉండే కదా సార్. అదంతా మేడం వర్షం పాట ఉంటుంది ఒకటి చిరంజీవి సార్, అన్నీ కదా సార్ చెప్పలేను, ఒకటి రెండు కదని మళ్ళీ వచ్చే రాములమ్మ సింగ్, అవి కూడా సూపర్, అవి మస్తు ఉంటాయి సార్. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి? ఆస్థ, గౌరవమా, నమ్మకమా ఏంటి? నేను కొంచెం మనుషుల్ని సంపాదించుకున్నా సార్. మనుషుల్ని సంపాదించు. ఏం ఆన్సర్ ఇచ్చారు? నాకు అంటే సార్ నా 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 చుట్టూ నా లెక్కనే ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు, ముఖం మీద కాదు. నన్ను ఒక పిల్లగాని లెక్క రక్షించుకుంటారు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మస్తు ఉన్నారు, మనుషులు ఉన్నారు. నాకు నేను బాధపడితే చూడలేరు. సో అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ఆయన అంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలా మందికి అలాగే అంతే ఇష్టం, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది, ఏంది చెప్తారా చక్రి గారితో? అది మైబాద్ మాకు కేంద్రం, ఇక మాకు ఎటు పోయినా సినిమాలు కానీ మొత్తం మైబాదే. సో అప్పుడు మా చుట్టాలు ఇప్పుడు మా మామ వాళ్ళ ఏమంటారు, ఇంకొక ఆయన అన్న ఉంటాడు, వాళ్ళది కంబాలపల్లి, వాళ్ళ చుట్టం ఈయన మన చక్రి సార్, ఇద్దరు దోస్తులు. సో నేనేమంటే నాకు అప్పుడు 2013లోనే ఇంట్రెస్ట్ ఉండి, ఇక అప్పుడు ఎట్లుండే అంటే ఎప్పుడు అయిపోద్దిరా చదువు అమ్మ అనిపించేది. చదువు ఎప్పుడు అయిపోవాలా, నేను ఎప్పుడు పెద్దోని కావాలా, నాకు ఎప్పుడు 22కి అయిపోతుంది, 25 సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలాడేటోండి. సినిమాలో పోవాలి, సినిమా దిగాలనుకునేటోండి. సో ఆ ప్రాసెస్నే బీటెక్ అవుతా ఉంటేనే నేను మా మామూల తోటి చక్రి సారు ఇలా పలానాల చుట్టం ఇట్లా సంగతి అని తెలుసుకొని చక్రి సార్ తోటి లైన్లు కలపడానికి ట్రై చేసేది. అట్లా ఆ 2013 మొత్తం అయిపోయినాక 2014కి సార్ కాడికి పోయినా, కలిసిన, మస్తు రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా ఉన్నావు పోయి, నువ్వు కథలు ఏం రాసినావు అది అని అంటే, అప్పుడు మనకు తెలిసి తెలవని ఒక 4 తోటి రాసిన కథలు ఉంటాయి. అంటే తెలిసి తెలవని కాదు కానీ అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఆ ఏజ్కి తగ్గ మైండ్ సెట్, ఆ ఏజ్కి తగ్గ కథలు, అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి. అప్పుడే ఎంకరేజ్ చేసేది, మంచిగా ఉన్నాయి కోసం చెప్పి తిప్పేటోడు, ఆ కార్లు ఎక్కించుకొని రారా అని చెప్పి అటు ఇటు తిప్పించుకునేటోడు. మంచి మస్తు ఉండేది. ఆ ఎర్ర బస్సు ఉండేది, దాసరి అప్పుడు నాకు బాగా గుర్తు. ఆ ప్రెస్ మీట్ పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాబోసు అని చెప్పి పైకి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని మాట్లాడి అన్నం పెడితే తిన్నా. నువ్వు చేద్దులే బస్సు, నేను చెప్తా ఏమన్నా సినిమా నేను పని చేసే సినిమాలకి ఏమైనా ఉంటే చెప్తా బస్సు అని చెప్పింది. Videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information.